హాయ్ ఫౌండర్స్, ఆన్ ప్యాసివ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఆన్ ప్యాసివ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే. శుభాకాంక్షలు అందరికీ కూడా. August 2nd, 2025. ఓకే, ఇంకా ఈ నేటి నుంచి అంటే దాదాపుగా మేము నిన్న యాష్ గారు సర్వే అవకాశాన్ని ఇచ్చినప్పటి నుంచే మేమందరం డిసైడ్ అయిపోయాం. చాలామంది మిత్రులతోటి ఆన్ ప్యాసివ్ మార్నింగ్, ఆన్ ప్యాసివ్ ఈవినింగ్, ఆన్ ప్యాసివ్ నైట్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే విష్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకంతా కూడా ఆన్ ప్యాసివ్ యుగంలోకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి, అంత గొప్ప వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, అంత మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా మనం ఆన్ ప్యాసివ్ మార్నింగ్, ఆన్ ప్యాసివ్ ఈవినింగ్, ఆన్ ప్యాసివ్ నైట్ అని మనం చెప్పుకోవడం ఆనవాయితీగా పెట్టుకుందాం. చాలా మంచి విషయమే కదా, అందుకోసమని. రైట్, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకునే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మనకు కొంతమంది మిత్రులతోటి కొన్ని మెసేజ్లు, కాల్స్ రావడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మనం ఖచ్చితంగా ఈరోజు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఇటువంటి సందేహాలు ఉండొచ్చు, ఇటువంటి సిచ్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి సమస్యలకి పరిష్కారం మాకు తెలిసిన రీతిలో, మాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అవి మీకు సహాయపడొచ్చు అని. రైట్, కాబట్టి అతి తక్కువ టైంలో మనం ఈ ఆడియో టాపిక్ని ముగించేస్తాం. రైట్, సింపుల్ అండి. ఫస్ట్ వన్ ఈజ్, సార్ మేము సర్వే చేసుకోలేకపోతున్నాం సార్. కారణం ఏంటంటే రోజు ఓటీపీలో మేము లాగిన్ అయ్యేవాళ్ళము, 3 days నుంచి ఓటీపీ ద్వారా కూడా మాకు రావడం లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టారు. వాళ్ళకి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఓఈఎస్ లాగిన్ను పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతారో వాళ్ళు ఓకే, దే ఆర్ ఇన్, వాళ్ళ లోపలికి వచ్చేస్తారు, అది వేరే సోర్స్. బట్ ఓటీపీని క్లిక్ చేసే అవసరం మీకు ఎందుకు వచ్చింది అని ఒక ఫస్ట్ పాయింట్ నాది. నా నుంచి మీకు ఒక క్వశ్చన్. పాస్వర్డ్ ఉన్నప్పుడు ఓటీపీ ద్వారా ఎందుకు ట్రై చేస్తున్నారు? పాస్వర్డ్ ఉండేవాళ్ళు ఓటీపీకి ట్రై చేయకండి. ఒకవేళ ఓటీపీకి ట్రై చేసినా, మీ దగ్గర పాస్వర్డ్ ఉండినా, పాస్వర్డ్ లేకపోయినా, మీరు ఓటీపీ నుండే లాగిన్ అవుతున్నారు అనుకుందాం. మొన్నటి వరకు ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవుతే, ఆ ఓటీపీ మీ జీమెయిల్లో కానీ మీరు ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్, ఆ మెయిల్లో ఎక్కడొచ్చేది, ఎక్కడ ఉండేది, ఎక్కడొచ్చి ఉంటానింది, అది కంపెనీ నుంచి వచ్చే ఓటీపీ ఎక్కడొచ్చి ఉండేది, దాన్ని గమనించండి. ఇప్పుడు క్లిక్ చేస్తే అక్కడ రావట్లేదా, ఎక్కడొస్తుంది, ఇది కూడా గమనించండి. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఓటీపీ ద్వారా లాగిన్ కావాలనుకున్నప్పుడు క్లిక్ చేస్తే ఆ ఓటీపీ, మీరు ఏదైతే మెయిల్ అక్కడ మెన్షన్ చేసి ఓటీపీది క్లిక్ చేస్తారో, సబ్మిట్ చేస్తారో, మీ మెయిల్లో ఇన్బాక్స్లో కాకుండా స్పామ్లో వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ స్పామ్ని క్లిక్ చేసి ఆ మెయిల్లో ఉన్నటువంటి ఓటీపీని ఓకే మీరు కాపీ చేసుకొని, తర్వాత ఆ మెయిల్లో టాప్లో నాట్ స్పామ్ అని ఉంటుంది, మీకు వచ్చిన మెయిల్ స్పామ్ కాదు అని, దాన్ని నాట్ స్పామ్ అని క్లిక్ చేస్తే తర్వాత మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవుతే ఇన్బాక్స్కే వస్తుంది, జీమెయిల్లో ఉన్నటువంటి ఇన్బాక్స్కే వస్తుంది, స్పామ్లో రాదు. నెక్స్ట్, కాబట్టి ఇది ఒక అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ మన ఫౌండర్లు చాలామంది చాలా ప్రయోగాత్మకంగా వాళ్ళు ఎన్నో రకాల రీతుల్లో లాగిన్స్ చేసుకుంటున్నారు. అందులో మేము డిస్కస్ చేసిన విషయాల్లో మీ వరకు ఇప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరికైనా ఓటీపీ ద్వారా మాకు ఓటీపీ రావట్లేదు సార్ మా మెయిల్కు అంటే, వాళ్ళు స్పామ్ చెక్ చేసుకోండి. స్పామ్లో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అక్కడ నాట్ స్పామ్ అని పైన మనం క్లిక్ చేస్తే ఇంకెప్పటికీ కూడా స్పామ్లో రాదు. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ నుంచి మీకు ఓటీపీ డైరెక్ట్గా ఇన్బాక్స్కే వస్తుంది, మీ మెయిల్లో ఉన్నటువంటి ఇన్బాక్స్కే వస్తుంది. ఇదో గమనిక. తర్వాత మీ జీమెయిల్ కూడా మీ ఫోన్ అప్డేట్లో లేకపోతే కూడా రావు, మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోతే కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉండాలి, మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ అప్డేట్లో ఉండాలి. అప్డేట్లో లేకపోతే మీకు ఇటువంటి మెసేజెస్ రావు. అదొకటి చెక్ చేసుకోండి. మేజర్ థింగ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అన్నీ చెక్ చేసుకోండి, సెట్టింగ్స్ మార్చుకోండి నీట్గా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, మెయిల్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, అడగండి. ఫ్రెండ్ ఇలా ఉంది సమస్య, నాకు కొద్దిగా మెయిల్ కొద్దిగా యాక్టివేషన్ చేసివా, నీట్గా సెట్ చేసివా, నాకు రికవరీ మెయిల్ పెట్టివా, రికవరీ పాస్వర్డ్ పెట్టివా అని చెప్పేసి పెట్టుకోండి. ఎంతవరకు? మన సిస్టమ్ స్టార్ట్ అయ్యేంత వరకే. తర్వాత మనం పూర్తిగా ఓమెయిల్కి అంకితం అయిపోతాం. ఓమెయిల్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఓమెయిల్ ద్వారానే అన్నీ కూడా చేసుకోవచ్చు. మనం మొబైల్ అప్లికేషన్ వచ్చేస్తుంది, వెబ్ అప్లికేషన్ కూడా ఉంటుంది, మన ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు. కంప్యూటర్ ముందు కూర్చుంటే వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం,
లేదంటే ఇక్కడ మనం మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ యాప్లో మనం యూజ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇలాగ మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా యాక్సెస్ అవుతుంది. కాబట్టి అన్ని కూడా మనం నీట్గా ఉంటాయి. మనకి జీమెయిల్తో పని ఉండబోదు. నాకు తెలిసి జీమెయిల్తోనే కాదు, ఎటువంటి మెయిల్ సర్వీసెస్తో కూడా మనకి పని ఉండబోదు. ప్రపంచంలో ఉన్న మనతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓమెయిలే మనకి ఆధారితం అవుతుంది. ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో తయారు చేయబడ్డ AI డిజిటల్ ప్రోడక్ట్ ప్లస్ అన్క్లౌడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ స్టోరేజ్. ఎంతనా వాడుకో, ఎన్ని వీడియోస్ అన్నా పెట్టుకో, ఎన్ని మెయిల్స్ అన్నా పెట్టుకో, ఎన్ని మెసేజ్లు అన్నా పెట్టుకో, ఎన్ని ఫోటోలన్నా అప్లోడ్ చేయి. మన మెయిల్ అన్లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, మన ఓమెయిల్ వచ్చేసి అన్లిమిటెడ్. అది మనకి చాలా పవర్ఫుల్. ప్రపంచం మార్కెట్ని మొత్తం కుదిపేస్తుంది ఓమెయిల్. కాబట్టి అందులో మనం ఒక భాగం ఫౌండర్స్గా, రాబోయే వాళ్ళు అఫిలియేట్స్గా. ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ ఉన్నటువంటి సిస్టమ్ గురించి మనం ఆలోచన చేసే అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇదొకటి. తర్వాత ఇదొకటి అయిపోయింది. తర్వాత వచ్చేసి సర్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కొత్త సాఫ్ట్వేర్తో డిజైన్ చేయబడ్డది. గుర్తుపెట్టుకోండి, కొత్త సాఫ్ట్వేర్తో లింక్ చేయబడ్డది. అది మనము ఆడ ఉన్నటువంటి లింక్ని కాపీ చేసుకొని, ఎక్కడ పాపప్లో ఉన్నటువంటి లింక్ని, ONews8లో ఉన్న ఆ లింక్ని, పాపప్లో ఉన్న లింక్ని మనం కాపీ చేసుకొని ఇంకెక్కడ మీరు అది పోస్ట్ చేసినా కూడా ఓపెన్ కాదు. ఒక్క ఓమెయిల్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఓమెయిల్ ద్వారా ఎవరైతే లాగిన్ అవుతున్నారో, ఈకోసిస్టమ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఆ సాఫ్ట్వేర్ యొక్క సర్వేని మనం చూడగలుగుతాం. ఇంకెవ్వరు చూడలేరు దాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది ఓన్లీ ఫర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్, మనకి మాత్రమే పరిమితం. ఎవరైతే ఆన్ ప్యాసివ్ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అది. బయట వాళ్ళు ఎంత ఆ లింక్ని కాపీ చేసుకున్నా అది బయట ఓపెన్ కాదు. అటువంటి టెక్నాలజీ మంది. ఓకే, ఎక్కడ సరే. అంటే గూగుల్ అనుకున్నారు, గూగుల్ ఇవి లింక్స్ అవి ఏమిట్లోనే పెడితే వచ్చేస్తుందని, దేంట్లో రాదు. ఓకేనా, ఇది గుర్తుంచండి. ఒక్క మన OSలో మాత్రమే ఓపెన్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్, సర్వే సాఫ్ట్వేర్. అది మన హైలైట్. మన వాళ్ళు టెక్ టీం వాళ్ళు చేసినటువంటి విజయోత్సవం అది. మనం విజయోత్సవం చేసుకోవాలి ఇప్పుడు కావాలండి. ఎందుకంటే అటువంటి ఆప్షన్ ఇచ్చినారు మనకి యాష్ గారు మన మనోభావాలని, మన భావజాలాన్ని మనం రియల్గా అప్లిఫ్ట్ హ్యుమానిటీకి పనికొచ్చే వాళ్ళమా, మనలో నేచర్ ఎలా ఉంది, మనలో మనస్తత్వం ఎలా ఉంది, క్రూరమైన మనస్తత్వం ఉందా, స్వార్థం స్వలాభం కోసం తప్పిస్తున్న వాళ్ళమా, లేదు నాతో పాటు 10 మంది ఎదగాలి, బాగుండాలి అనే అటువంటి భావజలంతో కూడినటువంటి వాళ్ళమా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ 3 ప్రశ్నల్లో దాగి ఉన్నాయి.